ఇంకా దుర్మార్గంలో పరమ దుర్మార్గుడు సార్. ఓపెన్గా టీవీలో నేను చెప్తున్నా, 6 నెలల ముందు 1.5 year ముందు చెప్పా సజ్జలకి పార్టీ ఓడిపోతుందని. సుబ్బారెడ్డి గారి ఇంట్లో సుబ్బారెడ్డి గారు నేను కూర్చుని పెన్ను పేపర్ పుస్తకం లెక్క వేస్తే 65 సీట్లు వచ్చాయి నా క్యాలిక్యులేషన్లో. మీరు చాలా ఇచ్చారు మరి, అంటే 1 year దాటి 1 year ముందు ఇచ్చారు. 65 సీట్లు వచ్చాయి. సుబ్బారెడ్డి గారు అన్నారు ఎట్టగొట్ట 87 క్రాస్ అవుతుందిలే అన్నాడు. కొద్దిగా లాగపోయారా? నేను ఓపెన్ గా చెప్తున్నాను టీవీలో. సుబ్బారెడ్డి గారిని అన్నాను, సార్ మీరు మళ్ళీ కేంద్ర మంత్రి కావాలి సార్ అన్న. అంటే ముందు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి కదా అన్నాడు. అప్పటికే మొదలైంది. అయితే 8 నెలల ముందు, ఇది 9 నెలల ముందు. ఇదంతా కూడా అందరికీ తెలుసు సార్. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉపయోగపడేవాడు అండి? జగన్మోహన్ రెడ్డి ఎవరు డేంజరు? జగన్ డేంజరా, సజ్జల డేంజరా? అసలు ఇక్కడ డేంజర్ అంటే నేను చాలా వరకు సజ్జలే డేంజర్ అండి. చాలా వరకు సజ్జలే డేంజరు. ఎంచేతంటే మంచైనా చెడైనా ఇప్పుడు ఎన్నికలు అంటే మనం డైరెక్ట్గా సీఎం కాలేం, మనం డైరెక్ట్గా ఎమ్మెల్యే కాలేం, మనం అనుకుంటే ఎంపీ కాలేం. ప్రజలు ఓట్లు వేయాలి. ప్రజలు ఓట్లు వేయాలంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు మేధావులు ఎవరో ఓట్లు వేయకపోయినా అమాయక ప్రజలు అన్ఎడ్యుకేటెడ్ ఓటు వేస్తారేమో అని కనీసం బొట్టనైనా నొక్కాడు ఆయన. ఈయన అంతకంటే దుర్మార్గుడు అండి. ఏ విషయం ఆ సీఎంఓ గడప లోపలికి వెళ్ళనిచ్చేవాడు కాదు. వీడు కాదు, ఇంకో దుర్మార్గుడు ఉన్నాడు అక్కడ, ధనంజయ రెడ్డి అని. వీడు పబ్లిక్ కడ్డు, వాడు ఎమ్మెల్యేలు కడ్డు. పబ్లిక్ నెల నుంచి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని ఒక అంతఃపురంలో పెట్టేశారా? జగన్, సజ్జల, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఓకే, ముగ్గురు. ఈ పైన ఆత్రేయపురం పూతరేగుల్లాగా మడత పెట్టాడు పాపం మన విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నం భూములు. మరి ఆయన చాలా గొప్ప అండి నేను అని మొన్న ఏదో ఇష్యూలో అయితే నా మీద కేసు కూడా వేసాడు. వాడి జీవితంలో పంచాయతీ బోర్డు మెంబర్ కాలేడు. ఈ రాజ్యసభలు ఇచ్చినంత కాలం నడుస్తాయి కొంతమంది జీవితాలు, అంతే. సరే, ఓకే. ఇప్పుడు అసలు ఇంకా కొత్త విషయం ఏంటంటే పబ్లిక్ తెలియవలసిన విషయం, విజయసాయి రెడ్డికి 2 విల్లాలు ఉన్నాయి, పక్క పక్కన ఉంటాయి. దాని పక్క విల్ల మన సుబ్బారెడ్డి గారిది. ఈ 10, 11 ఈయనయే. తాడేపల్లిలోనా? తాడేపల్లిలో. ఏమండి వీళ్ళు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ? తాడేపల్లిలో విల్లాలు ఎందుకండి వీళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళకి విల్లాలు? ఎక్కడ డబ్బులు ఉన్నాయి సార్? 8-10 కోట్లు అంటే విల్లా, అది ఒకటి. 2 విల్లాలు 10, 11. మహానుభావుడు వేరేలే, నాకు తెలుసులే. కట్టిన వేరేవాడు, 10, 11 ఈయనయే. జిల్లా స్థాయి నాయకులు, వర్క్ బోర్డు నాయకులు, మా ధనరాజు ఎవరో శ్రీశైలం బోర్డు ట్రస్ట్ బోర్డు మెంబరు, గుమ్మం బయట 2 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు మంచినీళ్ళు ఇచ్చేవాడు లేడు, టీ ఇచ్చేవాడు లేడు, పలకరించేవాడు లేడు. అలా 4-5 గంటలు నిలబడితే ఆ బయటకు వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు బుసం మీద చేసి హాయ్ అంటాడు విజయసాయి రెడ్డి. వాడు ఒక లీడరా? వాడిని 2 సార్లు రాజ్యసభ ఇస్తాడు ఆయనకి. అవును, అలాంటి వాళ్ళకే ఇస్తారు. మరి అలాంటి వాళ్ళకి ప్రసాద్ గారు నమస్తే.